హలో ఎవ్రీబడి, లార్షివ్ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. సో ఈరోజు మనం సి లాంగ్వేజ్లో బ్రేక్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకంటే మనకు ప్రోగ్రాంలో లూప్ అనేది ఇమ్మీడియట్గా టర్మినేట్ చేయడానికి బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ 1 minute మీకు అర్థమయ్యేట్టు నేను కంప్లీట్ అయినా చెప్తుంది. ఓకే, ఇక్కడ కండిషన్ ఇచ్చాం, ఇక్కడ బ్రేక్ ఇవ్వాలి. ఓకే, సో ఇదేంటి ఫర్ లూప్ సంబంధించిన ప్రోగ్రామ్. మామూలుగా ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి, మనం రాసిన టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, అంతవరకు లూప్ రిపీట్ అయ్యి ఫాల్స్ అయిన తర్వాత మాత్రమే మనకు లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తే ఏంటంటే మనకి ఇక్కడ వరకు మిడిల్లోనే మనకు టర్మినేట్ అవుతుంది అన్నమాట. ఈ బ్రేక్ స్టేట్మెంట్ పర్పసే అది. ఇక్కడ ఏంటి, నేను ఫర్ లూప్ సంబంధించిన ఇక్కడ సింటాక్స్ రాశాను. ఇక్కడ ఏంటి, i = 1, i ≤ 10, i++. సో ఇక్కడ 1 ≤ 10 ట్రూ కాబట్టి ఇక్కడ నేరుగా కండిషన్కి వచ్చేస్తుంది. సో 1 = 8 ఫాల్స్ కాబట్టి ఇక్కడ printfలో i ఫస్ట్ ఏంటి 1 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ i ఇంక్రిమెంట్ అవుతుంది 2 ≤ 10. సో ట్రూ కాబట్టి కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 = 8 కాదు కాబట్టి మళ్ళీ 2 అనేది ప్రింట్ అవుతుంది. అట్లా ఎంతవరకు 8. ఓకే, ఇక్కడ 7 తర్వాత 8 i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 8 ≤ 10. ఆ తర్వాత ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటి 8 = 8 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి బ్రేక్ అవుతుంది. అంటే ఈ లూప్ అనేది ఇక్కడికి టర్మినేట్ అవుతుంది. తర్వాత ఈ 8 అనేది ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత i అనేది ఇంక్రిమెంట్ ఉండదు. ఇక్కడ బ్రేక్ అయిపోయి లూప్ నుంచి కంప్లీట్ గా బయటకు వచ్చేసి ఇక్కడ ప్రింట్ఎఫ్లో ఏముంది, ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ అనే ఒక మెసేజ్ ఉంది, అది ప్రింట్ అయిపోతుంది. అది బ్రేక్ స్టేట్మెంట్ పర్పస్ అన్నమాట. సో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి, 7 వరకే ప్రింట్ అయిపోయి ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ అని మెసేజ్ వచ్చింది. ఇక్కడ i = 8 అని ఇచ్చాం కాబట్టి మనకు 7 వరకే ప్రింట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను i = 3 ఇస్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, జస్ట్ 2 వరకే ప్రింట్ అయిపోతుంది. 2 వరకు ప్రింట్ అయిపోయి ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది. ఇది బ్రేక్ స్టేట్మెంట్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.